పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ప్రస్తుతం మన దేశంలో సైబర్ క్రైమ్ రెచ్చిపోతుంది. మన మొబైల్కి ఒక లింక్ పంపడం ద్వారా లేదా ఫోన్ కాల్స్ ద్వారా కూడా మనల్ని బెదిరింపులకి గురి చేసి సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారు. వందల కోట్ల వేల కోట్ల రూపాయలు కూడా దోచుకుంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం కోసము కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి టెలికాం సంస్థ ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్లకు చెక్. సంచార్ సాథీ అనే ఒక మొబైల్ యాప్ తెచ్చిన డాట్. ఈ డాట్ అనేది కూడా టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక విభాగం. దేశంలో 90 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎందరో మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్ల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు టెలికాం విభాగం డాట్ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే అనుమానిత కాల్స్ ఎస్ఎంఎస్లను మరింత సులభతరంగా రిపోర్ట్ చేయడానికి వీలుగా ఈ డాట్ అనే విభాగము సంచార్ సాథీ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ తెచ్చింది. దీన్ని శుక్రవారం కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విడుదల చేశారు. దీంతో వినియోగదారులు అనుమానిత కాల్స్ని కావచ్చు, ఎస్ఎంఎస్లను కావచ్చు, వాళ్ళ మొబైల్లోనే కాల్ లాగ్స్ నుంచి నేరుగా రిపోర్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఈ కొత్త యాప్ అనేది ఆండ్రాయిడ్తో పాటు ఐఓఎస్లో కూడా మొబైల్ ఫోన్లకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ పేరు మీద జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్ల వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దీనివల్ల తమ పేరుపై ఉన్న అనధికార కనెక్షన్లు ఏంటి, వాటిని ఎవరు వినియోగిస్తున్నారు అనే వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేసే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ల ప్రామాణికతను, అంటే క్వాలిటీ స్టాండర్డ్ ఎట్లా ఉంది మొబైల్ ఫోను అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులు అసలైన డివైజ్లను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. మోసపూరిత కాల్స్ను కట్టడి చేసేందుకు 2023 సంవత్సరంలోనే ఈ డాట్ విభాగం సంచార్ సాథీ పోర్టల్ను ప్రారంభించింది. అయితే కొత్తగా తెచ్చిన యాప్ ద్వారా మాత్రం వీటికి మరింత సమర్థంగా చెక్ పెట్టే అవకాశం ఏర్పడనుంది. కాబట్టి ఈ సంచార్ సాథీ మొబైల్ యాప్తో పాటు జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 విజన్ డిజిటల్ భారత్ నిధి పేరుతో ఏర్పాటు చేసిన 4G మొబైల్ సైట్ల వద్ద ఇంట్రా సర్కిల్ రోమింగ్లను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. దీంతో పాటు మనకి మరొక గొప్ప అవకాశం కూడా కల్పించారు మొబైల్ ప్రొవైడర్లందరికీ కూడా. ఇంట్రా సర్కిల్ రోమింగ్తో టవర్ ఏదైనా సెల్ సిగ్నల్ పక్కా. ఇంట్రా సర్కిల్ అంటే మనం ఉదాహరణకి జియో సిమ్ వాడుతున్నాం అనుకోండి. మనం ఉన్నటువంటి ఊర్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్ మాత్రమే ఉంటే, జియో టవర్ లేదు కాబట్టి మనకి సిగ్నల్ రాకపోవడం లాంటి ఇబ్బందులు లేకుండా బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఏదున్నా సరే మన జియో సిమ్కి కూడా సిగ్నల్ వస్తుంది. మనం మొబైల్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే, ఏపీలో మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో సర్వీస్ ప్రొవైడర్లు అక్కడున్న సెల్ టవర్తో సంబంధం లేకుండా మొబైల్ వినియోగదారులు ఇంట్రా సర్కిల్ రోమింగ్ ద్వారా సిగ్నల్స్ను పొందవచ్చని భారత టెలికాం శాఖ అదనపు డీజీ రాజారెడ్డి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి అనే ఒకటి ఏర్పాటు చేసిందని, ఇందులో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో భాగస్వాములుగా ఉన్నాయని, భవిష్యత్తులో మిగతా సర్వీస్ ప్రొవైడర్లను కూడా భాగస్వామిగా చేర్చుకుంటామని అంటున్నారు. ఈ డిబిఎన్ సంచార్ సాథీ మొబైల్ యాప్లను కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించిన కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ఈ రాజారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో సిమ్ములు వాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ వారు తీసుకున్నటువంటి సిమ్ కార్డుకి సంబంధించిన నెట్వర్క్ ప్రొవైడర్ సిగ్నల్ టవర్ లేకపోయినా ఇబ్బంది లేదు. వేరే టవర్ నుంచి కూడా మీకు సిగ్నల్ వస్తుంది, మీకు ఎటువంటి అంతరాయం కలగదు. ఇలాంటి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేసింది అని కూడా సమాచారం ఇచ్చారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.